ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 5కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందామా? ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఉగాది అంటేనే కొత్త సంవత్సరం మనకి ముందుగానే వచ్చింది. 7 రోజులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన వసుదైక కుటుంబం అందరం స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో చక్కగా అందరం కలిసి సంబరాలే సంబరాలు. ఎలా ఉన్నాయి సంబరాలు? ఇంకా కావాలి. వారం రోజులంటే ఎంత అద్భుతంగా కదా. మరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి మన వశిష్ఠ గౌతమి చైర్మన్ స్వర్ణమాల పత్రి అమ్మగారు మరియు ట్రస్టీస్ అందరూ, మరి ఉభయ గోదావరి జిల్లా అధ్యక్షులందరూ, మరి మన ఈ స్థల సేకరణకి సహకరించినటువంటి గ్రామ పెద్దలు ముళ్ళపూడి రమణ గారు బృందము అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచుకుంటున్నాం. ముళ్ళపూడి సత్యనారాయణ గారు, రామకృష్ణారావు గారు, భాస్కర్ రావు గారు, మోహన్ రావు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుకున్నాము. మన చైర్మన్ వశిష్ఠ గౌతమికి పత్రి మేడం గారి ఆధ్వర్యంలో, మేడం ప్లీజ్ కమ్ మేడం. అందరూ నిలబడి కరతాళ ధ్వనులతో మన చైర్పర్సన్ పత్రిజీ స్వర్ణమాల పత్రి మేడం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది. అందరూ గట్టిగా కరతాళ ధ్వనులతో, ట్రస్టీస్ అందరూ, మహిళలందరూ ముందుండి నడిపించవలసిందిగా ప్రార్థన. జ్యోతి ప్రజ్వలనకి వేదిక మీద ఉన్నటువంటి మహిళలందరూ రావాల్సిందిగా ప్రార్థన. పత్రి మహారాజ్ కి, పత్రి మహారాజ్ కి, పత్రి మహారాజ్ కి. పిఎస్ఎస్ఎం ఆవిర్భావం ఎలా జరిగింది? పత్రిజీ ఒక వ్యక్తి, ఒక శక్తి, మహాశక్తి. మరి వేద పఠనం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति शांति शांति। शुभं कुरु त्वं कल्याणं आरोग्यं धनसम्पदः। शुभं कुरु त्वं कल्याणं आरोग्यं धनसम्पदः। शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते, दीपज्योतिर्नमोऽस्तुते। दीपज्योतिर्परब्रह्मा दीपज्योतिर्जनार्दनः। दीपो हरतु मे पापं सन्ध्यादीप नमोऽस्तुते। शुभं कुरु त्वं कल्याणं आरोग्यं धनसम्पदः। शुभं कुरु त्वं कल्याणं आरोग्यं धनसम्पदः। शुभं कुरु त्वं कल्याणं आरोग्यं धनसम्पदः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं
प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् गणानां त्वा गणपतिं त्वा गणानां गणपतिं गणपतिं त्वा गणपतिगुं हवामहे गणपतिं त्वा गणपतिगुं हवामहे गणपतिगुं हवामहे गणपतिगुं हवामहे कविगुं हवामहे गणपतिगुं हवामहे कविं गणपतिमिति गणपतिं हवामहे कविगुं हवामहे कविं कवीनां कविगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं कवीनामुपमश्रवस्तमं उपमश्रवस्तममित्युपमश्रवः तमम् ज्येष्ठराजं ब्रह्मणां ज्येष्ठराजं ब्रह्मणां ज्येष्ठराजं ब्रह्मणः ज्येष्ठराजमिति ज्येष्ठराजं ब्रह्मणस्पते ब्रह्मणस्पत आपते ब्रह्मणस्पत पतापते पतानो न आपते पतानः आनो न आन शृण्वन् आन शृण्वन् न शृण्वन्नो न शृण्वन्नोतिभिः शृण्वन्नो न शृण्वन्नोतिभिः शृण्वन्नोतिभिः सीदोतिभिः शृण्वन्नोतिभिः सीद ऊतिभिः सीदोतिभिः सीद साधनगुं सीदोतिभिः सीद साधनम् ऊतिभिः सीद साधनगुं सीद साधनम् साधनमिति साधनम् ॐ शान्तिः द्यौ शान्तिरन्तरिक्षं शान्ति पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्ति ब्रह्मं शान्ति सर्वं शान्ति शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ॐ शान्तिः स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम्
न्यायेन मार्गेण महीमहीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः థ్యాంక్ యూ అండి. ఎంతో అద్భుతంగా వేదపట్నం చేశారు మాస్టర్స్. మరి నాకైతే చాలా నచ్చింది, మీకు ఎలా ఉంది? మరి మన అందరి గురువు జగద్గురువు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ విగ్రహావిష్కరణ ఇప్పుడు జక్కా రాఘవరావు గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థన. जय हो पत्री जी, जय हो पत्री जी। पत्री जी महाराज के, पत्री जी महाराज के, बोला पत्री जी महाराज के। पत्री महाराज పశ్చిమ గోదావరి జిల్లా అనంతపురం అండి. అతి తక్కువ టైంలో మేము ముందు అనుకోలేదు. వారం 10 రోజుల క్రితమే ఇదివరకు మాకు తణుకు కాంతిధర్మ పిరమిడ్కి మహతార్ బాబాజీ బొమ్మ ఆయన స్పాన్సర్ చేశారు. అది చూసి నేను సార్ బొమ్మ చెయ్యాలి అని చెప్తే తప్పకుండా అతి తక్కువ టైంలో వారం 10 రోజుల లోపలనే ఆయన చేసి ఇచ్చారు. ఆయనకి వేదిక సొంతంగా నేను కంగ్రాట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ. Music please. వేదాన్ని చక్కగా అందించారు కదండి. వారికి సన్మానం చేసుకుందాం ఇప్పుడు. సన్మానం మ్యూజిక్ ప్లీజ్.
ఫ్రెండ్స్ ఒకసారి నుంచిన వాళ్ళందరూ కూర్చోండి, దీనికి అడ్డంగా ఉన్న వాళ్ళు కూడా పక్కన ఉందాం. మనం శ్రీ వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రంకి ఒక వెబ్సైట్ని తయారు చేసుకున్నాము. మరి దానికి అది కూడా ఈ గత వారం రోజుల్లోనే జరిగింది. దానికి ముఖ్యంగా టెక్నికల్గా చాలా సపోర్ట్ చేసి ఆ వెబ్సైట్ని చాలా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి కృష్ణారెడ్డి గారు, వారికితో పాటు ఉండి ఒక వారం రోజుల్లో దాన్ని ఇంత అద్భుతంగా డిజైన్ చేసుకోగలిగే అవకాశం, పక్కన ఉండి ఎంతో కొంత భాగాన్ని పంచుకోగలిగే అవకాశం నాకు వచ్చింది. చాలా చాలా ధన్యవాదాలు. సో మన వెబ్సైట్ని ఇప్పుడు అఫీషియల్ లాంచ్ని పత్రి మేడం చేతుల మీదుగా మనం చేసుకుంటాము. ఇది క్లిక్ చేయండి. లాంచ్. మన వెబ్సైట్ పేజెస్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ అయ్యి ఉన్నాయి. ఇంకా ముందుకి ఇంకా దాన్ని మనం అప్డేట్ చేసుకుంటాము టెక్నికల్గా చాలా. తర్వాత ఏంటంటే దానికి అటాచ్ చేసి మనకి ఒక వాట్సాప్ లింక్, ఒక ఫేస్బుక్ పేజ్, అలాగే ఒక యూట్యూబ్ లింక్ కూడా దానికి అటాచ్ చేసి ఇస్తున్నాము. ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా సరే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి వశిష్ఠ గౌతమి తాలూకు వివరాలన్నీ అందులో చూడొచ్చు. వాళ్ళు కావాలంటే దాన్ని క్లిక్ చేసి ఆ వాట్సాప్ నెంబర్ మీద ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఫేస్బుక్ పేజ్లో కూడా దాని తాలూకు వివరాలన్నీ ఉంటాయి, చూడొచ్చు. తర్వాత మనం దానికి అటాచ్ చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది, దాంట్లో కూడా మన తాలూకు వశిష్ఠ గౌతమి పిరమిడ్లో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వీడియోస్ అన్నీ ఆ యూట్యూబ్ లింక్లో మనకి అప్లోడ్ చేయబడతాయి ప్రస్తుతానికి. అలాగే డొనేట్ అన్న పేజ్ కూడా క్రియేట్ అయ్యి ఉంది. ఆ డొనేట్ పేజ్లో కూడా మనం క్యూఆర్ కోడ్ ఇచ్చాము. ఎక్కడి నుంచైనా సరే ఎవరైనా సరే ప్రపంచంలో ఎవరు దాన్ని ఓపెన్ చేసినా ఆ క్యూఆర్ కోడ్ ద్వారా వశిష్ఠ గౌతమికి మనం ఇక్కడ డొనేట్ చేయొచ్చు. క్లాప్స్ కొట్టండి ఒకసారి. శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అని ఉంటుంది. సో ఇంత అద్భుతంగా డిజైన్ అయినటువంటి చాలా తక్కువ సమయంలో ఒక వెబ్సైట్ని డిజైన్ చేసుకోవడం అనేది చాలా తక్కువ టైంలో మనం జస్ట్ ఒక 3-4 డేస్లోనే ఇంత చక్కగా మన వెబ్సైట్ని డిజైన్ చేసుకోగలిగాం. దీనికి మరి కృష్ణారెడ్డి గారు పగలు రాత్రి చాలా దాని మీద టైం పెట్టి చాలా వర్క్ చేశారు. వారు ఇక్కడ లేకపోయినా గట్టిగా మీరందరూ వారికి ఒకసారి కరతాళతో మనం థ్యాంక్స్ చెప్దాము. సో ఇంకా ముందు మనం ఇంకా చాలా అప్డేట్ చేసుకుంటాం మన వెబ్సైట్ని. ఇప్పుడు ప్రస్తుతం ఈ వారం రోజుల్లో చేసిన పని అది. ఓకే సార్, థ్యాంక్ యూ. మన విజయభాస్కర్ రెడ్డి గారి సందేశాన్ని తీసుకుందామండి. ఇప్పుడు ముందుగా దివ్యాత్మ స్వరూపుడు మనందరి ఆధ్యాత్మిక గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ పాదపద్మములకు నమస్కరిస్తూ, మరి ఈరోజు అమ్మ స్వర్ణమాల పత్రిజీ సారథ్యంలో వశిష్ఠ గౌతమి స్పిరిచువల్ ట్రస్ట్, అలాగే కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల పిఎస్ఎస్ఎం అధ్యక్షుల పర్యవేక్షణలో జరుగు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 5కి వేదికను అలంకరించిన వేదిక ముందు ఆత్మీయులైన ఆత్మీయులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మవందనాలు తెలియజేస్తున్నాను. మరి గత 4 సంవత్సరాల నుంచి ఉగాది జ్ఞాన యజ్ఞాలు జరుపుకుంటూ 5వ యజ్ఞంలోకి వచ్చాము. మరి ఈరోజు ఈ యజ్ఞం ఎంత ఆనందంగా జరుపుకుంటున్నామంటే గత 4 సంవత్సరాలు కూడా మరి ఆ పిరమిడ్ కప్పు పూర్తవ్వకుండా మరి జరుపుకుంటూ వచ్చాము. మరి ఈరోజు ఎందరో మహానుభావులు, మరి పిరమిడ్ ఇంజనీర్గా పేరు ప్రఖ్యాతులు మన పత్రిజీ చెప్పినటువంటి లక్ష్మణరావు గారు ఆధ్వర్యంలో మరి ఈ పిరమిడ్ నిర్మాణం రూపుదిద్దుకుంది. మరి ఈ సందర్భంగా ఆయనతో వర్క్ చేసిన టీంకి, అలాగే మరి ఇది పునాదుల దగ్గర నుంచి ఎంతోమంది ఎంతో కృషి చేస్తే ఈరోజు ఈ రూపం ఏర్పడింది. మరి వారందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమం అయినా సరే, ఎందుకంటే అక్కడ ఆ వశిష్ఠ గౌతమి ధ్యాన శక్తి క్షేత్రం మరి యావత్ ప్రపంచంలోనే పెద్దదిగా రూపుదిద్దుకొని ఈరోజు ఒక రూపం ఏర్పడింది. ఇక్కడ వశిష్ఠ గౌతమి ధ్యాన శక్తి క్షేత్రం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా
గోదావరి మాత ఒడ్డున ఉండడం మనందరి అదృష్టంగా భావిస్తూ మరి ఇటువంటి వశిష్ఠ మహర్షులు తపస్సు చేసిన స్థలాన్ని సేకరించిన మరి అందరికీ, అలాగే దీన్ని డిసైడ్ చేసిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మరొక్కసారి మీ అందరి కర్తాల ధ్వనుల ద్వారా మరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ ధ్యాన యజ్ఞానికి ఎందరో సహకారం. ప్రతి ఒక్కరూ ఎవరో ఒక్కరు కాదు, రూపం మంది అవ్వచ్చు, కానీ ఆ మహానుభావుడికి ఎనర్జీతోటే ఏ కార్యక్రమం జరిగినా ఈరోజు ఆ పత్రిజీ దివ్య స్ఫూర్తితో, ఆ పత్రిజీ యొక్క ఎనర్జీతోటే కానీ ఇక్కడ నేను అంటే మనం లేము. ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి శరీరం మాత్రమే, ఈ లోపల వర్క్ చేసేది ఆ గురువు యొక్క ఎనర్జీతో ఈరోజు విజయభాస్కర్ రెడ్డి ఇక్కడ వర్క్ చేయగలుగుతున్నాడు. కాబట్టే మరి ఇలా నేను ఒక్కడే కాదు, ప్రతి ఒక్కడు నేననే అహంకారంతో ఉంటే మనం దిగుతాం. లేదు, నేను కాదు, నేను ఒక ఆత్మస్వరూపాన్ని అనే సత్యాన్ని, నువ్వు ఒక ఆత్మస్వరూపాన్ని సత్యం తెలిపిన మనిషి, మనం తెలిసినా కూడా మనకు తెలియనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ, నువ్వు విజయభాస్కర్ రెడ్డి మాత్రమే కాదు, నువ్వు ఒక ఆత్మస్వరూపానవు. నీ విజయభాస్కర్ రెడ్డి అనే శరీరానికి పుట్టుక ఉంది, మరణానికి మళ్ళీ చావు ఉంది, అంతేగాని నీ ఆత్మకి చావు లేదని మరి నాలాంటి ఎంతోమంది అజ్ఞానులకి ఈరోజు కొన్ని లక్షల మంది జానులకి మరి ఆనందాన్ని నింపి ఈ రోజుని భూమి నుంచి దివికేకి అప్పుడే 2.5 సంవత్సరాలు కావచ్చింది. మరి 2.5 సంవత్సరాలు అయినా కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు ఆయన వేసిన బీజం ఈరోజు కొన్ని లక్షల మంది యావత్ ప్రపంచం కూడా మరి ఆనందంగా కలకల్లాడుతూ ఉన్నాయి అంటే ఆయన వేసిన బీజం. ఎంతో కష్టపడుతూ మరి 35 సంవత్సరాల క్రితం ఈ సొసైటీని స్టార్ట్ చేసి ఒక్కడిగా బయలుదేరి ఈరోజు భూమి మీద కొన్ని లక్షల మంది పత్రిజీలను తయారు చేసి ఈ సంస్థ ముందుకెళ్ళడానికి కారకులైన పత్రిజీకి మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంకా చాలామంది ఉన్నారు. మరి ఈ వారం రోజులు కూడా ఎక్కువ ఇంకా ఇక్కడికి రాని వ్యక్తులు, బంధువుల్ని, మిత్రులను కూడా మరొకసారి ఫోన్లు చేసి సాదర ఆహ్వానించమని మేము అందరినీ కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జయో పత్రిజీ, జయో పత్రిజీ, జయో పత్రిజీ, పత్రిజీ మహారాజ్కి, పత్రిజీ మహారాజ్కి, పత్రిజీ మహారాజ్కి. మరి ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమం, ఇంత ఆనందకరమైన, ఎంతో ఈ ప్రపంచంలోనే నిస్వార్థంగా అనంతకోటి జంతుకోటి అందరి ప్రేమ కోసం, శాంతి కోసం పోరాడిన మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నిజంగా ఆయన పడ్డ శ్రమ, గడప గడపకి తిరిగి ఆయన నిజంగా ఎంత గొప్ప కార్యక్రమాన్ని నెత్తిన పెట్టుకొని కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి అన్నీ వదులుకొని మనందరి శ్రేయస్సు, లోకం, ప్రపంచంలో ఉన్న సమస్త లోకం కళ్యాణం కోసం ఆయన జీవితాన్ని మన అర్పించిన మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహానుభావుడు. మరి ఆ మహానుభావుడు ఈ రోజున ఇక్కడ అన్నీ కల్పించింది ఆయనే, ఇక్కడ ఎవ్వరిది కాదు, అంతా ఆయనదే. ఈ స్టేజ్ కూడా ఆయనదే. నేను పట్టుకున్న మైక్ కూడా ఈ డిజైన్ మహానుభావుడు పత్రిజీదే, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఆయన చూడండి ఇక్కడ ఎంత గొప్ప పిరమిడ్ని ఆయన రూపకల్పన చేశాడు. ఆయన వ్యూహం ఇక్కడ పిరమిడ్ ఇవ్వడానికి ముందు పెద్దలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా ఎంతో సహకరించి మరి వారు సత్యనారాయణ గారు కానీ, రామం గారు కానీ, భాస్కరరావు గారు ఫ్యామిలీ ఈ భూములు ఇవ్వటం కోసం ఎంతో మన వెనకాల ఆ పత్రిజీ గారిని మరి చూసి వాళ్ళు కూడా ఎంతో సహకరించి అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది. ఎందరో మహానుభావులు, శంకర్రెడ్డి గారు, ఇంకా చాలామంది మహానుభావులు ఎవరు ఏ పని చేయాలో ఆ పని కేవలం గురువు మీద ప్రేమతో, గురువు మీద గురితో చేసిన మహానుభావులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎవరినైనా ఆయనే చేస్తారు. లక్ష్మణరావు గారినైనా ఎవరినైనా సరే, ఈ రోజునున్న ట్రస్టీలు కానీ, ఇక్కడున్న పిరమిడ్ మాస్టర్లు కానీ ఎవరైనా ఆయన వేసిన విత్తనాలే.
పత్రిజీ మహానుభావుడు వేసిన విత్తనాలే. ఇందాక భాస్కర్ రెడ్డి గారు చెప్పారు, కరెక్ట్. అంచేత మనం ఏది ఎవరిని చూసినా పత్రిజే కనిపించాలి, ఎవరి పతిలోని పత్రిజీనే చూడాలి మనం. ఎందుకంటే ఇలాంటి మహానుభావుడు ప్రపంచంలోనే అన్ని జీవులు స్వేచ్ఛగా ఆనందంగా హాయిగా జీవించాలని కోరుకున్న మహానుభావుడు ఈ భూమి మీద ఒక్క పత్రిజీ మహానుభావుడే. అంచేత మనందరం కూడా ఆయన బాటలో, ఆయన మాట మీద ఒక అచంచలమైన విశ్వాసంతో ఆ గురువు ఇచ్చిన మనకిచ్చిన ఆశయాల్ని అందరం కలిసిమెలిసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనందరం కూడా ఇంకా మన స్వర్ణమాల పత్రిజీ గారు, ఆయనప్పుడు మేడం గారు, ఆయన తర్వాత ఆవిడ యొక్క సారథ్యంలో మనందరం కూడా కలిసి అందరూ అన్నదమ్ముల్లాగా అందరినీ ప్రేమిస్తూ, జీవుల్ని ప్రేమిస్తూ, మనుషులు ప్రేమిస్తూ, అందరినీ ప్రేమించుకుంటూ మనం ముందుకెళ్దామని మేము మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనందరూ గురువు గారు సుభాష్ పత్రి గారికి ఒకసారి మనందరం గట్టిగా చప్పలు కొడుకుందాం. ఈ పిరమిడ్కి నిర్మాణంలో చంద్రమౌళి గారు కానించి ఇప్పటి వరకు చేసిన వాళ్ళందరూ కొంతమంది ధనం ఇచ్చారు, కొంతమంది సమయం ఇచ్చారు, కొంతమంది ప్రాణం పెట్టి పనిచేశారు. వాళ్ళందరికీ గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మాభివృద్ధి కోసం ఈ పనులన్నీ చేశారు. పత్రి గారు ఎవరు ఆత్మాభివృద్ధి కోసం వాడు ఏ పని చేస్తే వాడు ఆత్మాభివృద్ధి చెందుతాడో వాడికి ఆ పని చెప్పారు. అందుకని వాడి చిన్న పని పెద్ద పని కాదు, వాళ్ళందరూ ఎవరు చేసినా వాళ్ళ ఆత్మాభివృద్ధి కోసమే చేశారు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా కళతాళ ధ్వనులు చేద్దాం. సో ఇది 5వ ఉగాది సంబరాలకి నేను ఇంతకుముందు ఎప్పుడు మామూలుగా వచ్చేవాడిని, ఈ కార్యక్రమాలన్నీ చేసేవాడిని, ఈ పిరమిడ్ మొదటి నుంచి ఉన్నాను. కానీ ఈసారి నాకు ఏలూరు ప్రెసిడెంట్గా ఒక బాధ్యత, అలాగే సేవాదళ ప్రెసిడెంట్గా ఒక సేవ చేసుకునే భాగ్యం నాకు 2 పదవుల వల్ల ఈ పిరమిడ్కి సేవ చేసుకునే భాగ్యం కలిగింది. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదములండి, నమస్కారములు. మేడం, అలాగే బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్కి, మేడంకి నా హృదయపూర్వక నమస్కారములండి. కాకినాడ జిల్లా తరపున ఎంతో సేవలు ఎప్పుడూ అందిస్తూనే ఉన్నాం. జిల్లాల తరపున ఇదివరకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నప్పుడు కూడా సేవలు చేస్తూనే ఉన్నారు. ఎందరో మహానుభావులు అందరూ చేస్తూనే ఉన్నారు. ఈ పిరమిడ్కి కూడా 2009 నుంచి చాలామంది అందరి కృషి ఫలితమే ఇంత నిర్మాణం ఇక్కడ జరిగింది. ఇది అందరినీ మనం గుర్తుంచుకుని అందరితో మనం కలిసిమెలిసి హ్యాపీగా ఆనందంగా ఉండాలి, అదే మా ఆకాంక్ష. ఇంకా సేవలు చేస్తూనే ఉంటామండి. ఇది మన కోసం వశిష్ట సేవ అనే సేవ కోసం, ఈ పిరమిడ్ సేవ కోసమే మన జీవితం అంకితం అవ్వాలి. అలా మనం జీవిస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. అదే అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ముందుగా మన జగద్గురు మరి ఎక్కడెక్కడ వాళ్ళమో ఎవరికి తెలియదు, కానీ ఆ మహానుభావుడు మనందరినీ ఒకే చెట్టు కింద చేర్చి ఒకే వృక్షం కింద ప్రయాణం చేస్తున్నాం మనందరం కలిసి. ఆయన పెట్టిన జ్ఞానాన్ని తీసుకుని జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా జీవించే భాగ్యం మరి పత్రి గారు ద్వారాగా, అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారు సాంగత్యంలో మరి ఇంత అద్భుతమైన కార్యక్రమం మనం చేసుకుంటున్నామంటే ఆ మహానుభావుడు అందించిన ఆ జ్ఞానంతో మనం జీవిస్తున్నాం. మరి ఆయన ఆశయం మనం పొందుతున్న ఆనందాన్ని అందరికీ ఈ భూమండలంలో చివరి వ్యక్తి వరకు కూడా ఈ జ్ఞానం అంటే తెలియకుండా ఉండకూడదు అనే సంకల్పం ఆ మహానుభావులు మనకు అందించారు. ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి చెప్పడం, అలాగే ధ్యానం, అలాగే పిరమిడ్ శక్తి గురించి, అహింస గురించి ఈ 3 మనకు అందించారు. ఆ 3 మనం యావత్ ప్రపంచానికి ఏ ప్రాంతం వల్ల ఆ ప్రాంతాన్ని మరి డెవలప్ చేసుకుంటూ అందరికీ ఇది అందించడమే మన జీవిత లక్ష్యంగా పెట్టుకుందాం. అదే మనం ఇచ్చే గురుదక్షిణగా గురువుగారు ఎప్పుడు కూడా దాన్నే ఆశిస్తారు, అదే మనం చేయాలి. మరి ఈ అవకాశం
ఇంతమంది మహాత్ములు, ఇంతమంది మహానుభావులు అందరూ ఉన్నారు. ఈ అందరి ముందు మరి మాట్లాడే అవకాశం దక్కింది. అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, అలాగే స్వర్ణమాల అమ్మగారి, ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే మరి కింద ఉన్న ఆత్మబంధువులందరికీ, మరి వశిష్ఠ గౌతమి అనేది చాలా విశిష్టమైన కట్టడం. మరి దాంట్లో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా మహాత్ములు అవుతారు, మహానుభావులే దాన్ని చేయగలుగుతారు. అందరూ భాగస్వాములు అవ్వాలి. ఎవరేం చేయగలుగుతుంది మన ధన్. మరి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పత్రిజీ మహారాజు గారి ఆశీస్సులతో 5వ ఉగాది జ్ఞానయజ్ఞాన్ని జరుపుకుంటున్నాం. ఇది చాలా సంతోషమైన విషయము. ఇది పత్రిజీ గారి కళ ఎందుకు వచ్చిందో, ఇక్కడ పేదవరం, గోదావరి అన్నీ చూసినప్పుడు ఇక్కడ కట్టాలని ఒక సంకల్పం వచ్చింది దానికి. ఆ సంకల్పానికి ఈరోజు మన మధ్యలో లేరు. రావులపాలెం శంకరెడ్డి గారు, గొల్లల మామిడి డాక్టర్ చంద్రమౌళి గారు, వాళ్ళిద్దరు కృషితోటి ఇక్కడ పొలాలు ఇచ్చిన రైతులు అందరికీ కూడా పులపూడి రామకృష్ణరావు గారు, మోహన్ రావు గారు, ఈ నలుగురు ఎంతో కష్టపడి 28 ఎకరాలు సేకరించారండి. తర్వాత శంకుస్థాపన అవ్వడం పని అయిపోయింది. ఈరోజు స్వర్ణమాల పత్రిక గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మనం 5వ ధ్యానం జరుపుకుంటున్నాం. ఈ యజ్ఞానికి అన్ని జిల్లాల మాస్టర్స్ అంతా కూడా ఎంతో సహకారం అందించారు. వాళ్ళందరికీ అభినందనలు. వీరు మన మధ్యలో లేకపోయినా చంద్రబాబు గారు, శంకరెడ్డి గారు, తర్వాత తాడేపల్లి సత్యనారాయణ గారు కూడా ఎంతో సహకారం అందించారు. వీళ్ళందరూ కృషితోటి లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో బయట ఒక షేపు 25 ఇది అన్న షేప్ తయారైంది. అంటే ఎన్నో బాధాదిష్టాలన్నీ దాటుకొని ఈ స్టేజ్కి వచ్చాం. ఇక్కడ నుంచి ఇది ఆగదండి. 10 సంవత్సరం వచ్చినప్పటికీ కంప్లీట్ పూర్తవుతుంది. పూర్తి అవ్వాలని మనం అందరం కోరుకుంటూ నాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మనకి స్టేజ్ మీద ఇదివరకు నాటకాలు వేసినప్పుడు కృష్ణుడికి సంబంధించి 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అంటూ అది చాలా గంటలు గడిచేది. కాబట్టి ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళ పాత్రని, అందరూ కృష్ణుళ్ళే, అందరిది ఒకటే పాత్ర. అట్లాగే మనల్ని మరి మన సార్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందరినీ గొప్పగా ఒకేలాగా తయారు చేశారు. ఇక్కడ ఎక్కువ తక్కువ లేదు. యజ్ఞం పూర్తయింది, అది కోణం పూర్తయిపోయింది, పిరమిడ్ తయారైపోయింది. కానీ అసలు పని ముందే ఉంది. మరి అదంతా మీ అందరి సహకారంతో, మనందరి సహకారంతో, మన పత్రి సార్ ఎనర్జీ, సంకల్పం, చైతన్యంతో పత్రి స్వర్ణమాల పత్రి గారి ఆధ్వర్యంలో మనం దాన్ని ఇంకా అతి సుందరంగా, అతి గొప్పగా తయారు చేసుకుందాం. థ్యాంక్ యూ. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో, స్వర్ణమాలమ్మ గారి ఆధ్వర్యంలో మనందరము ధ్యాన కుటుంబంలా ప్రయాణం చేస్తూ ఉన్నాము. సో ఈ రోజున ఈ ఉగాది వేడుకలకి నేను మొదటిసారి వచ్చానండి. చాలా బాగుంది. ప్రతి ఉగాది కూడా దినదిన ప్రవర్ధమానంగా అన్నట్లుగా ప్రతి ఉగాది ఇంకా బాగా జరుపుకుంటూ ఇలాగే ముందుకు సాగిపోవాలని నా కోరిక. అలాగే మన వశిష్ఠ గౌతమి పిరమిడ్ దివ్యశక్తి క్షేత్రంగా మరి తయారవ్వాలి. మరి దానికి ఎన్నో అవసరమైన పనులు ఉన్నాయి. మరి ఆ పనులన్నిటికీ కూడా అందరి సహకారం కావాలి. నిర్మాణం ఒకటే కాదండి, దాన్ని అభివృద్ధిలో కూడా, అంటే క్లాసులు జరగడము, 10 మంది రావడము, అందరూ ధ్యానం నేర్చుకోవడము, ఈ శక్తి క్షేత్రంలో మేము చేసుకున్నప్పుడు మాకు చాలా బాగుంది. మా జీవితంలో మేము ఇలాంటి మంచి గుణాలను సాధించాము అని చెప్పుకున్నప్పుడు మరి ఎక్కడెక్కడ వాళ్ళో మరి ఇక్కడికి రావాలి. పత్రిగారు చెప్పారు ఇది ఇంటర్నేషనల్ పిరమిడ్ అని. మరి ఇంటర్నేషనల్ నుంచి వచ్చేలాగా మరి మనందరం కృషి చేయాలి.
అలాగే మా ట్రస్ట్ బోర్డుతో పాటు అందరూ కూడా కృషిలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలండి. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్. స్వర్ణమాల అమ్మకు ఒకసారి గట్టిగా క్లాప్స్. పత్రిగారితో నాకు 15 సంవత్సరాల అనుబంధం అండి. అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, మరి ఇక్కడ ఆత్మబంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇక శరవేగంతో పరిగెడుతుంది పత్రిగారు ఎప్పుడు అనేవారు, ఇంటర్నేషనల్ పిరమిడ్ అవుతుంది, ఇది ఒక తాజ్మహల్ అవుతుంది నాయన అని చెప్పేవారు. మరి అది ఆయన కళలో మనందరం నెరవేర్చాలి. ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క రేపు ఉగాది వరకు ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా మరి బంధుమిత్ర సపరివారంగా విచ్చేసి మీరు ఫోన్ల ద్వారా చెప్పి అద్భుతమైన ఆనందాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అమ్మ స్వర్ణమాలకు కూడా నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వశిష్ఠ గౌతమిలో 2010 నుంచి కూడా నేను నా సేవలు అందిస్తున్నాను. అంతటి భాగ్యం కల్పించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా దివ్య ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కలతోడంతో ఆయనకి చప్పట్లు కొట్టవలసిందిగా గట్టిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ విశిష్ట గౌతమి ఇంకా ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. దానికి అందరికీ మనందరం కూడా ఎంతో సహాయ సహకారం అందించాలి, మన సేవలను అందించాలి, మన ధ్యానం చేయాలి. ఇక్కడికి 1000 మంది వచ్చి ధ్యానం చేయాలి. పిరమిడ్ కింద ఈ ధ్యాన శక్తిని అందరూ పంచాలి. ఇక్కడ వచ్చిన అతిథులందరూ కూడా వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి, ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఈ ఉగాది వేడుకల్ని ఇంకా అందంగా తయారు చేయాలని మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆది దంపతులు పత్రి సార్కి, పత్రి మేడంకి నా హృదయపూర్వక నమస్కారం. నేను 2010లో ఈ మూమెంట్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి అనేక రకాలుగా, అనేక విధాలుగా నాకు అవకాశం ఉన్న ప్రతి సేవలోని నాకు పాల్గొనే అదృష్టాన్ని గురువుగారు కల్పించారు. దానికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే భవిష్యత్తులో కూడా ఏ అవకాశాన్ని వచ్చినా నా హృదయపూర్వకంగా నేను ఆ పనిని ఆస్వాదిస్తాను, చేస్తాను. ఇక్కడ భూమి మీద పత్రి సార్ ఆశయం పంచవర్ష ప్రణాళిక ఏదైతే శాంతి, శాకాహారం, పిరమిడ్ జగత్ ఇలా ఏవైతే ఉన్నాయో అన్ని రంగాలుగా మేము గత 15 సంవత్సరాలుగా ఈ మూమెంట్లో ఉన్న ప్రతి డివిజన్లోని మేము పాల్గొంటూనే ఉన్నాం. మేము మా ఏరియాలో ఎన్నో అనేక కార్యక్రమాలు ఈ రోజుకి చేస్తూనే ఉన్నాం. అది మాకు ఇచ్చిన పత్రి సార్ భాగ్యం. అలాగే భవిష్యత్తులో కూడా ఎక్కడ ఏ అవకాశం ఉన్నా మేము తప్పనిసరిగా దానికి పాల్గొంటామని ఈ దివ్య ప్రణాళికలో ఈ పిరమిడ్ అనే ఒక ప్రపంచంలో ఒక డైమండ్ ఏదైనా ఉంది అంటే అది అందులో ఒక భాగం మన పేరవరం పిరమిడ్. ప్రపంచంలో పిరమిడ్ రంగంలో ఒక పిరమిడ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే పేరవరం పిరమిడ్ గురించి కూడా మాట్లాడతారు ప్రజలు అని గతంలో గురువుగారు చెప్పేవారు. ఇప్పుడు మనం మనస్ఫూర్తిగా చూస్తున్నాం. అలాగే భవిష్యత్ తరాలకి మనం ఇచ్చేది ఏదైనా ఉంది అంటే గురువుగారు ఆశయం ఏదైతే ఉందో దాన్ని పంచడమే గురువుగారి యొక్క ఆశయంలో శిష్యులుగా మన బాధ్యత. థ్యాంక్ యూ. ముందుగా మనందరి జగద్గురువు, మనందరి లక్షలాది కుటుంబాలని వసుదైక కుటుంబం చేసిన మన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి కరతాళ ధ్వనులతో మన అభినందనలు తెలుపుకుందాం. అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి గారికి కూడా మన అభినందనలు తెలుపుకుందాం. ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 5 చాలా చక్కగా ఆనందంగా అందరినీ ఆత్మీయంగా ఆహ్వానించి జరుపుకోవడం జరుగుతుంది. ఇది మొదటి రోజు. ఏర్పాట్లన్నీ మాకు తెలిసి చాలా చక్కగానే చేసాం. ఇంకేం చిన్న చిన్న ఏర్పాట్లు లోపం ఉంటే మమ్మల్ని క్షమించమని కోరుతున్నాం. దాని ఏదైనా కొంచెం పెంచుకోవాలనుకుంటే ఆ ఏర్పాట్లు లోపాన్ని సవరించుకుంటా కూడా మేము ప్రయత్నం చేస్తాం. అలాగే
ఈ వశిష్ఠ గౌతమి ఏదైతే మన ధ్యాన మహాశక్తి క్షేత్రము, ఈ కోణం పూర్తి చేసిన టీం అందరికీ కూడా ఒక్కసారి కరతాళ ధ్వనులతో తెలుపుకుందాం. అలాగే ఇక ఇప్పుడు ఈ ఈ దివ్యక్షేత్రంలో ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి. మన పిరమిడ్ సుందరీకరణ కానీ, అలాగే మన సరిహద్దు కాంపౌండ్ హాల్ చేసుకోవటం, అలాగే డైనింగ్ హాల్ కానీ, వంటశాల కానీ, ఇంకా అనేక రకమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ అతి త్వరలో ఆ పత్రిజీ గారి దివ్య చైతన్యంతో పూర్తి చేసుకోవాలని, పూర్తి చేసుకుంటామని, అందరికీ మనందరం కలిపి చేసుకుందామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది, ఆనందంగా ఉంది, కళగా ఉంది. మనసుకు ఎప్పుడైతే శాంతి కలుగుతుందో ఆ ప్రదేశం చాలా బాగుంటుంది. ఆ ప్రదేశం ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే మనసుకు కూడా శాంతి కలుగుతుంది. అదే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి మనిషికి శాంతి చాలా అవసరం. దానికోసమే పరిగెడుతూ ఉంటాం అన్ని చోట్లకి. పరిగెడుతున్నప్పుడు చాలా వస్తాయి మనకి అడ్డంకులు, అంటే ఎన్నో అట్రాక్షన్స్ వస్తాయి. ఎప్పుడైతే ఆ అట్రాక్షన్స్లో పడతామో శాంతి కోల్పోతాం. మళ్ళా దానికోసం వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది, వెతకాల్సి వస్తుంది, సంపాదించాల్సి వస్తుంది. ఈ సైడ్ ట్రాక్స్ అని మానుకుంటే, సాధన మొదలు పెడితే మనం ఎంతో జ్ఞానులం కాగలం, యోగులం కాగలం. యోగులు కావడం కష్టం, కానీ దాన్ని పోగొట్టుకోవడం చాలా సులువు. ఎంతో అపురూపంగా మనం సాధించిన ఈ యొక్క సంపాదనని, ఈ యోగత్వాన్ని అంత సులువుగా మనం పోగొట్టుకోకూడదు. డబ్బు సంపాదించడం చాలా సులువు, పోగొట్టుకోవడం కూడా సులువే, కానీ సంపాదించుకోగలం మళ్ళీ. కానీ యోగత్వాన్ని మళ్ళీ సాధించాలంటే కొన్ని జన్మలు పడుతుంది ఎవరికైనా కూడా. మనం ఎక్కడ ఉండి ధ్యానం చేసుకుంటున్నా కూడా ఆ ధ్యానం యొక్క పరిభాషని అందరికీ చెప్తూ అదే సమయంలో మనం కూడా ఎదుగుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఎదగడం మానేసి తెక్కిన వాళ్ళకి చెప్పడమే మన ధ్యేయం అనుకుంటామో, ఎప్పుడైతే ఆ సింహాసాన్ని మనం ఆస్వాదించి దాన్ని అలవాటు చేసుకుంటామో ఇంకా మనం ఎదగడం మానేస్తాం. పత్రిగారు ఎప్పుడు సింహాసనాలు కోరుకోలేదు, ప్రత్యేకతలు కోరుకోలేదు, స్పెషల్ ట్రీట్మెంట్స్ కోరుకోలేదు. తన ధ్యేయం ఏంటో చేసుకుంటూనే పోయారు. అలాంటి ఆయన దగ్గర మనం అందరం ఉన్నాం, తీసుకున్నాం. ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తున్నామంటే ఆయన జ్ఞానాన్నే కాదు, ఆయన ప్రవర్తనని, ఆ జీవితాన్ని కూడా మనం అవలించుకోవాలి. ఎప్పుడైతే పక్కదారులు పడతామో మనం యోగ భ్రష్టత్వం పొందుతాం. ఆ భ్రష్టత్వం మనకి రాకూడదు. ఈ మెరుగులకి లొంగకూడదు, ఈ పొగడ్తలకి లొంగకూడదు. పొగడ్తలు ఎంత సులువుగా వస్తాయో అంత సులువుగా పోతాయి కూడా, నిమిషం పట్టదు. కనుక జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ అడుగు వేసుకుంటూ సాధన చేయండి. ఒక జన్మలో ఎన్నో జన్మలు వస్తాయి. మన ఒక్కొక్క మార్పు వచ్చినప్పుడల్లా జన్మ మారుతూ ఉంటుంది మన జీవితంలో. ఈ రోజున్న అలవాటు కానీ, ఈ రోజున్న మనస్సు కానీ, ఈ రోజున్న ఆలోచన కానీ మారిందనుకోండి, ఆ రేపు అనేది ఇంకో జన్మ. అలాగే ప్రతి వాళ్ళు కూడా ఆ ఆలోచనని మార్చుకుంటూ, ఆలోచన ఎదిగింపజేసుకుంటూ, ప్రవర్తనని మార్చుకుంటూ, మాటలు మార్చుకుంటూ, అంటే మంచి విధంగా పోతూ మన జన్మలో, ఒక జన్మలోనే ఎంతో సాధించవచ్చు. అదే మన జన్మలంతే. ఈ శరీరం వదిలేస్తేనే జన్మ కాదు, ఈ జన్మలోనే ఎన్నో జన్మలు తీసుకుంటాం అనేది జ్ఞాపకం పెట్టుకోండి.
కానీ ఈ జన్మలోనే ఇన్ని మనకి దొరికాయి, అన్నీ దొరికాయి మనకి. ఎటొచ్చి మనం దాన్ని సాధన చెయ్యాలి. ఆ సాధన చేసే క్రమంలో మనం ఎన్నో పొందుతాం, ఎన్నో పోగొట్టుకుంటాం కూడా. పొందేవి అపురూపంగా ఉంటాయి, పోగొట్టుకునేవి చాలా చిన్నగా ఉంటాయి. చెప్పారు ఆత్మ ఎదుగుదల కోసమే మనకి పనులన్నీ వచ్చాయి అని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నారు. ఆత్మ ఎదుగుతూ ఉంటుంది, కానీ ఆ ఎదిగే క్రమంలో ఎప్పుడైతే ఆహా ఆ మనిషి ఇంత చేశారు అనే ఒక పొగడ్తని ఆ మనిషిని మారుస్తుందో ఇంకా అప్పుడే అయిపోయింది ఆ మనిషి యొక్క పురోగతి, ఆగిపోతుంది అక్కడ. పొగడ్తలకి అతీతంగా వెళ్ళేవారే యోగులవుతారు. అందరూ కూడా యోగులు కావాలనే పత్రిగారి కోరిక. ఆ క్రమంలోనే అందరం ఉన్నాం కనుక అందరికీ ఉగాది సంబరాలకి వచ్చినందుకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మనకి ఇప్పటి వరకు మెసేజ్ ఇచ్చిన మాస్టర్స్ అందరికీ గట్టిగా కరాతళ ధ్వనులు చేసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంత చక్కని వేదికని అనిత మేడం గారు ఇచ్చారు. అండ్ థ్యాంక్స్ టు ఆల్ వశిష్ఠ గౌతమి పిరమిడ్ టీమ్. అండ్ అందరికీ విశ్వాసనామ సంవత్సర ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞ వేడుకలకి సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి గ్రేట్ మాస్టర్స్ 108 ఇయర్స్ సదానందయోగి గారు మరియు జక్కారావు గారి సందేశం తీసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సార్ సదానందయోగి గారు అండ్ జక్కరాఘరావు గారు. సదానందయోగి గారిని వారి సందేశం అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గం గణపతియే నమః, అయం సరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇంతమంది ఇక్కడ ప్రపంచంలో ధ్యానులుగా మార్చేదానికి మూల కారణభూతుడైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఇంతకుముందు వేదికను అలంకరించి అద్భుతంగా తమ తమ సందేశాలు వినిపించిన గనులకు, వచ్చిన ధ్యాన యోగులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ఉగాది శుభాకాంక్షలు. ఆ ఉగాదినే 5 ఏళ్లుగా ఇక్కడ ఉగాది సంబరాలు అన్న పేరు మీద చేసుకుంటున్నాం. 5వ సంవత్సరంలోకి ప్రవేశించాం. ఈ 5 కాకుండా ఇది 50కి 500 ఏళ్లకు కూడా ఇలాగే జరగాలని కోరుకుంటాం. ఒక వ్యక్తి బ్రహ్మ ఋషి అని పిలిపించుకోవాలంటే ఇక్కడ ఈ పిరమిడ్ పేరే వశిష్ఠ గౌతమి. మొట్టమొదటి దేవతల్లో కానీ మానవుల్లో కానీ రాక్షసుల్లో కానీ మొట్టమొదటి బ్రహ్మర్షి వశిష్ఠుల వారు. ఆ తర్వాత కలియుగంలో బ్రహ్మర్షి అని మొట్టమొదట పిలువబడిన వ్యక్తి శ్రీమాన్ పత్రిజీ గారు. ఒక వ్యక్తి పత్రిజీ బ్రహ్మర్షిగా మారాలా అంటే ఆ వశిష్ఠుడు కానీ ఆ తర్వాత పోటీ పడి బ్రహ్మర్షి పదవిని బలవంతంగా తెచ్చుకున్నవాడు ఇంకోడు ఉన్నాడు, విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు ఒక రాజు, ధ్యానుడు కాదు, యోగి కాదు, భోగి. నేను కూడా బ్రహ్మర్షి కావాలా అనుకున్నాడు. మనము ఏమేమో అనుకుంటాం కావాలా కావాలా అని, కానీ దాని వెనకల నిరంతర పట్టుదల, దాని అయ్యేంత వరకు వదిలిపెట్టని తత్వము ఉండాలి. పత్రిజీ గారు మనకు ధ్యానం అనేది నేర్పించారు. మేము ధ్యానం చేస్తాము అని చెప్పడం కాదు, ఆ ధ్యానం కంటిన్యూగా చేస్తూ ధ్యానాన్ని ఈ లోకంలోకి అట్లాగే స్థిరంగా నిలబెట్టాలి. ఆ విశ్వామిత్రుల వారు ముందు తపస్సు చేశారు. సరే నిన్ను ఋషిగా గుర్తిస్తాము అన్నారు. నాకు ఇది చాలదు, నేను బ్రహ్మర్షి కావాలా అన్నాడు. మళ్ళా తపస్సు చేశాడు. మళ్ళా తపస్సు చేసినప్పుడు ఇంతకుముందు మేడం గారు చెప్పినప్పుడు ఆటంకాలు ఏర్పడతాయి. ఆయనకు అనేకమైన ఆటంకాలు ఏర్పడ్డాయి. త్రిశంకు స్వర్గం రూపంగా ఒకటి,
ఇంకో రూపంగా ఒకటి, రంభను పంపడం మూలంగా ఒకటి, కామక్రోధాలను జయించేదానికి ఒకటి. ఇన్ని ఆటంకాలను ఎదుర్కొని వశిష్ఠుని చేతనే బ్రహ్మర్షి అనిపించుకున్నాడు. అట్లాగనే మన పత్రి గారు అద్భుతమైన ఉద్యోగము, చిన్న కుటుంబము, భవిష్యత్తు ఏమి అనేది చూడకుండా వదిలిపెట్టి లోకంలో ఒక న్యాయ వ్యవస్థను, అందరికీ తెలిసిన ధ్యానాన్ని ప్రతి ఒక్క మూలకు, చదువు రానివాడికి చదువుకున్నవాడికి, ధనికుడికి పేదకుడికి అన్న తేడా లేకుండా, కుల మత వర్గాల్లో తేడా లేకుండా అందరికీ ఆ ధ్యానాన్ని తెరిపించాలని ఒక్క లక్ష్యం పెట్టుకొని భూమి మీదకి వచ్చి తన లక్ష్యాన్ని తను అనుకున్న దానికన్నా తొందరగా పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా, ఉన్నారా? ఎప్పటికీ ఉంటారు. నేను ఎక్కడ సభలు సమావేశాల్లో ఉన్నా వేదిక మీద 10 సీట్లు పెడితే 11వ సీటు ఖాళీగా పెట్టమని చెప్తాను. ఎందుకంటే అక్కడ పత్రిజీ ఉండి తీరుతారు. రామాయణంలో హనుమంతుని గురించి ఒక మాట ఉంది, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుపమస్తకాంజలిం బాష్పవాయు పూర్ణ పరిపూర్ణలోచనం నమత రాక్షసాంతకమని. రాముని పేరు ఎక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ హనుమంతుడు పక్కకు వచ్చి ఉంటాడంట. అట్లా ధ్యానం గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నా, ఒక్కడు ధ్యానం చేస్తున్నా వాని పక్కన పత్రి గారు ఉండి తీరుతారు. ఈ పత్రి 30 ఏండ్ల కొత్తవాడు కాదు, వేల సంవత్సరాల నుంచి మనకు ఒక పత్రి తెలుసు. శివునికి పూజ చేసేటప్పుడు మీరు ఏం వాడతారు? బిల్వ పత్రి వాడతారు. ఆ పత్రిని పెట్టుకొని శాశ్వతంగా భూలోకంలో ఉండేదానికి వచ్చిన మహానుభావుడే పత్రి. ఆయన ముందు ఆయన తర్వాత అనేది లేదు, ఒక వ్యవస్థను ఆయన చాలు చేశాడు. అది అజరమరంగా ముందుకు ఇప్పుడు ఈ జీవనది గోదావరి లాగా నిరంతర ప్రవాహం లాగా జరుగుతూనే ఉంటుంది. లక్ష్మణరావు గారు ఎప్పుడో ఒక మాట అనేవాళ్ళు, ఏదన్నా ఒక మాటను 3 సార్లు అంటే జరిగి తీరుతుంది. అందుకే మన పూర్వీకులు శాంతి మంత్రాల్లో శాంతి 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 అంటారు. జడ్జి కూడా ఆర్డర్ 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 అని 3 సార్లు అంటారు. సత్యం సత్యం పునఃసత్యం అంటారు. అట్లా ప్రతి ఒక్కటి 3 సార్లు చెప్పుకుంటే అవుతుంది అనేసి లక్ష్మణరావు గారు ఎప్పుడు కూడా అవుతుంది అన్నారు. తాజ్మహల్ కట్టేదానికి 22 ఏండ్లు కొన్ని వేల మంది తమ శ్రమను పెడితే ఈరోజు మనకు కనపడతా ఉంది. 2010 నుంచి ఈ పొద్దు వరకు 15 ఏళ్ళు కష్టపడితే ఈ పొద్దు అద్భుతమైన ఈ నిర్మాణం ఇక్కడ పూర్తి అయింది. ఇంతకుముందు వక్తలు చెప్పినట్లు ఇప్పుడు అయింది సగం, ఇంకా కావాల పూర్ణం. ఈసారి సమావేశాలు పిరమిడ్ లోపలనే పెట్టుకోగలిగిన స్థాయికి మనం దాన్ని సుందర నందనవనంగా మార్చగలగాలి. ధ్యానం చేస్తే మనిషిలో వినయ సంపన్నత పెరుగుతుంది. నేను గొప్ప అన్న మాట తనను తాను పొగుడుకోవడం అనేది పోతుంది. ఆ మహానుభావుడు ఎంత సులభంగా చెప్పేశాడు. నేను ఇంత పెద్ద దానికి డైరెక్టర్ను చైర్మన్ను అని అనుకోలేదు ఆయన. నేను ఒక పావును అనేసాడు. చూడండి, మనమందరం కూడా పావులుగా మారి మనం ధ్యానం చేయడమే కాకుండా అనేక మంది చేత ధ్యానం చేపిస్తూ ఆయన పత్రిజీ గారి ముఖ్య 3 ఆశయాలు, పత్రి అనే దాంట్లోనే 3 ఉంది. ఆయన 3 లక్ష్యాలు పెట్టుకొని వచ్చాడు. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్. ఆయన యొక్క 3 లక్ష్యాలను మనం పూర్తి చేస్తాం. ఈ ధ్యానము కానీ జ్ఞానము కానీ పెరిగినప్పుడు మనిషికి వినయత వస్తుంది. మనం ఏం చేస్తామో అది ఏదో ఒకరోజు మనకు తిరిగి రివర్స్ వస్తుంది. 100% గ్యారంటీ. భలా కరో భలా సోచో, మంచి చేయి, మంచి ఆలోచనలు చేయి, మంచిగా ప్రవర్తించు. మార్పు ఎక్కడో సమాజాన్ని మార్చేదానికి కాదు, ముందు మనం మారితే సమాజం మారిపోయినట్లే. సమాజానికి ఏదో నేను చేయాలని కాదు, ముందు మనలో మార్పు మొదలు కావాలా. నేను ఏం చేస్తే అది నాకు రిటర్న్ వస్తుంది అన్న జ్ఞానం మనకు ఉండాల. ఒక చిన్న ఉపకథ చెప్తాను మీకు. ఒకానొక సమయంలో ఒక డాక్టర్ దంపతులు ఎక్కడో వాళ్ళ బంధువుల పెళ్ళికి పోయి రిటర్న్ వస్తూ ఉన్నారు. రాత్రి అయింది. ఇంకా వాళ్ళ ఊరికి పోయేదానికి ఒక 50 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ కారు చెడిపోయింది. రాత్రి అయింది. కారు రిపేర్ చేసుకునేకి వాళ్ళకు రాదు.
లిఫ్ట్ అడుగుతామని ఎవరిని చేయి చూపించినా కానీ ఆ రాత్రి మార్గంలో పోయేవాళ్ళు పోతూనే ఉండారు, కానీ ఒక్కళ్ళు సాయం చేయలేదు. కొంతసేపటికి స్కూటర్ మీద ఒక ఆయన వచ్చి, ఏమ్మా బండి ఆపేశారు, ఇక్కడ ఉన్నారు, చీకటి అయిపోయింది, వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు ఆపారు, వెళ్ళిపోండి అన్నాడు. అయ్యా బండి చెడిపోయింది అన్నాడు. మంచిది, నేను మెకానిక్ను రిపేర్ చేస్తానని రిపేర్ చేశాడు. అబ్బా ఆపద్బాంధవుల్లాగా మమ్మల్ని కాపాడావయ్యా, నీకెంత డబ్బు కావాలనో తీసుకొని పర్సు తీసి ఆయన ఎదురుగా పెట్టారు. ఆపదలో ఉన్నవాడిని కాపాడమని మా గురువుగారు నాకు నేర్పించారు. నా షెడ్డు గ్యారేజ్కు వచ్చి ఉంటే నేను ఛార్జ్ చేస్తా. ఇప్పుడు మీరు ఆపదలో ఉన్నారు, మీకు సాయం చేశాను, అంతవరకే చాలు, ఐ విల్ నాట్ టేక్ సింగిల్ పైసా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. 10 ఏళ్ళు అయింది. ఈ డాక్టర్లు ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కట్టేసుకొని బాగా ప్రముఖులు అయిపోయినారు. ఆ మెకానిక్కు ఒక సీరియస్ యాక్సిడెంట్ అయింది. ఈ సూపర్ స్పెషాలిటీ తప్ప ఇంకా బతికించే వాళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళ బంధువులు ఇక్కడికి తీసుకొని వచ్చారు. 5 ఏళ్ల కింద తమకు సాయం చేసిన వాడే ఈ పొద్దు ఈ స్థితిలో ఉన్నాడు అని తమ సాయశక్తులు దారపోసి కోమాలోకి పోయిన వాడిని 3 నెలల లోపల మళ్ళీ మనిషిగా మార్చారు. ఆ మెకానిక్ నన్ను కాపాడిన మహా దేవతలు ఎవరు, వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలా. నేను కూడా 4-5 గ్యారేజీలు పెట్టుకొని బాగా కోటేశ్వరుని అయినాను, నా ప్రాణాన్ని నిలబెట్టారు, వాళ్ళకి ఎన్ని కోట్లు కావాలనో అడగండి అన్నారు. ఆ 2 డాక్టర్లు భార్యాభర్తలు వచ్చారు. అయ్యా 5 ఏళ్ల కింద నువ్వు చెప్పిన మాట మేము పాటిస్తూ ఉన్నాం. నా దగ్గరికి పేషెంట్గా వచ్చిన వాడి దగ్గర డబ్బులు తీసుకుంటా, నన్ను మీరు కాపాడారు ఆ పొద్దు 5 ఏళ్ల కింద, మీ దగ్గర నేను 1 పైసా తీసుకోను అన్నాడు. ఏమైంది, రిటర్న్ వచ్చిందా? సేమ్. మంచి చేస్తే మంచిగా వచ్చింది. 5 ఏళ్లకు రావచ్చు, 5 రోజుల్లో రావచ్చు. బట్ వాట్ ఎవర్ యూ డూ గుడ్, ఇట్ విల్ కమ్ రిటర్న్స్ బ్యాక్. 1కి 10 వచ్చి తీరుతుంది. అక్కడ వాళ్ళని కేవలం మెకానిక్ చేసి పంపించాడు, ఇక్కడ వీని ప్రాణాలే కాపాడారు, రిటర్న్ వచ్చింది. అదేవిధంగా ఒక ఊర్లో 2 వ్యాపారులు ఉన్నారు. ఒక ఆయన బెల్లం వ్యాపారం చేసేవాడు, ఒక ఆయన అటుకుల వ్యాపారం చేసేవాడు. ఈ బెల్లం వ్యాపారి కాస్త మోసం చేసే రకం. తన బంధువులు వచ్చినా కానీ తూకంలో ఇంతో అంతో తక్కువ చేసుకుంటాడు, ధర అదే ధర. కానీ అవతల అటుకులు వాడు నిజాయితీగా ఉండేవాడు. ఈ అటుకులోడికి ఒకసారి బెల్లం అవసరమైంది. వచ్చాడు, 1 కేజీ బెల్లం ఇరా అన్నాడు. ప్రాణ స్నేహితుడు అని చూడకుండా 900 గ్రాములే తూకం వేసి ఆయనకి కేజీ అని చెప్పి అంటగట్టాడు. ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. ఈయన సాయంత్రం కొట్టేసినాక రేపు పొద్దున్న టిఫిన్ చేయాలా, అటుకులు లేవు, మీ ఫ్రెండ్ దగ్గర పోయి అటుకులు తీసుకురా అనింది వీని భార్య. వీడు సంచి తీసుకొని పోయాడు. ఒరే 1 కేజీ అటుకులు ఇరా అన్నాడు. ఆయన లోపలికి పోయి 1 కేజీ అటుకులు కట్టించాడు. వీడు మోసగాడు కదా, ఈయన బుద్ధి సంచి బరువు కొంచెం తక్కువ అనిపించింది, కేజీ ఉన్నట్లు లేదే అనుకున్నాడు. వీడు మోసగాడు కాబట్టి వీడి కళ్ళకి అందరూ మోసంగానే కనపడతారు. ఎందుకైనా మంచిది అని ఇంకో షాప్లోకి పోయి తూకం వేశాడు. 900 గ్రాములు ఉంది. 5-6 మందిని తీసుకొని వాని ఇంటి మీదకి పోయినాడు. ప్రాణ స్నేహితుడు నువ్వు నాకు మోసం చేస్తావా, తూకంలో 100 గ్రాములు తక్కువ ఇస్తావా అన్నాడు. ఒరే నాయనా, నాదేం తప్పు లేదురా, పొద్దున్న నీ దగ్గర బెల్లంగడ్డ తెచ్చాను కదా, ఆ తూకం రాయి నాది 1 కేజీ రాయి కనపడలేదు, నువ్వు పెట్టిన బెల్లమే నేను పెట్టినాను, నేను పొద్దున్న తీసుకున్నా కదా నీ దగ్గర 1 కేజీ, మరి అది కేజీ బెల్లమే కదా, నేను అదే తూకం వేసి ఇచ్చాను అన్నాడు. తో జో కరా హే ఉసికో ఓ ఫల్ పాయేగా, ఎవడు ఏం చేస్తాడో అదే ఫలితం పొందుతాడు. అట్లాగని మనకు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలని కోరుకోవడంలో తప్పు లేదు. నేను ఒక్కడనే ఉన్నత స్థితికి రావాలా అని కోరుకోవడమే తప్పు. దానికి మూల కారణం అహంకారం, అది ఉండకూడదు. ఒకానొకసారి మన చేతిలో ఉన్న 5 వేళ్ళు తమలో తాము మాట్లాడుకొని మొదలుపెట్టాయంట. నేను గొప్ప అంటే నేను గొప్ప అని, విక్టరీ సింబల్ అంటే నేనే చూపిస్తాను, పంచభూతాలలో అగ్నితత్వం నేను, మీరంతా 4 ఒక కుప్పగా ఉంటారు, నేను సపరేట్గా ఉంటాను, పిడికిలి బిగించాలంటే నేను లేకపోతే ఎవరూ లేదు, శక్తికి నేను సంకేతము, ఐ ఆమ్ ది గ్రేట్ అనిందంట ఈ బొట్నవేలు.
నేను అది ఇది అని అన్నీ చూపించేది నేను. అధికారం నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయని చూపిస్తూ ఉంటాను. కాబట్టి ఐ ఆమ్ ది గ్రేట్. అధికారం నేను గ్రేట్ అనిందంట ఇది. ఒరే 5 మంది ఇట్లా నిలబడండి, మధ్యలో నేను ఎంత పొడుగ్గా ఉన్నాను, నా అంత గొప్పోడు ఇంకోడు ఎవడు ఉన్నాడు, నాకు ఒక దిక్కు బలము, ఒక దిక్కు అధికారం ఉంది, నాకు పక్కన ధనం ఉంది అని తన గొప్ప చెప్పుకున్నాడంట మధ్యవేలోడు. ఇంకా ఉంగరపు వేలోడు ఎవరైనా ముందు డబ్బు తీసుకొని కాస్త డబ్బులు సంపాదించుకొని ఏ బంగారమో చేసుకుంటే ఉంగరం ఈ ఏలుకే వేసుకుంటారు, నా ఏలుకే. ధనానికి నేను సంకేతం, నేను లేకపోతే ఏమీ లేదు అని ఈడు అన్నాడంట. ఈ చిటికిన వేలు మాత్రం నోరు మూసుకొని గమ్మనుంది. ఈడేంటి బచ్చాగాడు చిన్నోడు, ఈడేం చెప్తాడులే అనుకున్నాడు. వీళ్ళలో వీళ్ళు కొట్లాడుకుంటాడారు. కొట్లాట ఎంతకు తేల్లే. సరే మనమంతా మనం సృష్టించిన బ్రహ్మ దగ్గరికి పోదామని పోయారు. ఆడపోయి బ్రహ్మగారికి నమస్కారం పెట్టారు. బ్రహ్మ అడిగాడు, ఏమి ఇట్లా వచ్చారు అని. మాలో ఎవరు గొప్ప నిర్ణయించు అన్నాడు. ముందు మీ గొప్పలు ఏంటో చెప్పండి అన్నాడు. ఇంతకుముందు చెప్పినట్లే బొటన వేలు తన గొప్ప చెప్పుకునింది, చూపుడు వేలు తన గొప్ప చెప్పుకునింది, మధ్య వేలు తన గొప్ప చెప్పుకునింది, ఉంగరపు వేలు తన గొప్పతనం చెప్పుకునింది. ఏమయ్యా చిటికిన వేళ నువ్వేం నీ గొప్పతనం చెప్పుకోలేదే అంటే, నాదేముంది స్వామి, ఇప్పుడు మేము వచ్చి నమస్కారం పెట్టాం కదా, ముందుగా నా దర్శనం మీకయింది, మీ దర్శనం నాకయింది. ఒక భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నప్పుడు ఒక చిటికిన వేళ్ళు పట్టుకొని నడుస్తారు. నన్ను చిన్నది చిన్నది అంటాడారు. నమస్కారం పెట్టినప్పుడు దేవుడికి ముందు దేవుణ్ణి దర్శనం చేసుకునేది నేను. మరి నాకు ఇంత శక్తి ఉండి నేను అహంకరించడం లేదు, వాళ్ళు అహంకరిస్తున్నారు అన్నాడంట. చిన్నగా ఉండడమో, పెద్దగా ఉండడమో, ధనికులుగా ఉండడమో, విద్య ఉన్నవాళ్ళుగా ఉండడమో, విద్య లేని వాళ్ళుగా ఉండడమో కాదు. ధ్యానులుగా ఉండడం గొప్ప మాట. ధ్యానం చేస్తాం, ధ్యానంతో జ్ఞానాన్ని పొందుతాం. ఈ పొందిన జ్ఞానాన్ని 10 మందికి పంచుతాం. ఈ ఉగాది ఉత్సవాలు 7 రోజులు ఈ సభ నిండిపోయేటట్లుగా వస్తూ వాళ్ళ అభిప్రాయాలను మీరు చెప్తూ, వచ్చిన వక్తల యొక్క గొప్ప గొప్ప మాటలు మీరు వింటూ ఇంకా పురోభివృద్ధికి చెందుతామని కోరుకుంటూ, వసునామ సంవత్సరం, ఆ సంవత్సర శుభాకాంక్షలు మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, జయ శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సో మచ్ సార్. 109 సదానంద గారి సందేశాన్ని, అద్భుతమైన సందేశాన్ని తీసుకున్నాం. సో ఈ సందర్భంగా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ భీష్మ పితామహుడు జక్క రాఘవరావు గారి సందేశం కూడా తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి ముందుకు వచ్చి ఈరోజు ఇక్కడ కూర్చుని మీతో మాట్లాడేటటువంటి భాగ్యం కల్పించినటువంటి పిఎస్ఎస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే లోకో సంస్థ సుఖినోభవంతో అని చెప్పని మాటల్లో అందరూ చెప్తూనే ఉంటాం. ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించగలిగినట్లయితే లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఆనందంతో జీవించగలుగుతారు అనేటటువంటి విషయాన్ని ఒకరోజు కూడా వేస్ట్ లేకుండా ఆయన జీవితకాలం అంతా కూడా ఆయనకున్న సమయం అంతా కూడా సమాజం కోసం వెచ్చించి అంత పాటుపడినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారు అని చెప్పారంటే ఆయన మా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయనకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. అటువంటి పత్రిజీ ఫిజికల్గా మన ముందు ఉన్నా లేకపోయినా ఆయన యొక్క చైతన్యం మనందరినీ వెనకాలండి నడిపిస్తున్న సంగతి మనందరికీ ఎట్లాగో తెలుసు. అదేవిధంగా ఇప్పటివరకు చక్కని జ్ఞాన సందేశం ఇచ్చినటువంటి మరి హిమాలయ యోగి అయినటువంటి సదానందగిరి స్వామీజీ వారు చక్కని సందేశం మనకి ఇవ్వటం అంటే, పత్రిజీ ఫిజికల్గా లేకపోయినప్పటికీ మరి స్వామీజీ మొదట్లో పత్రిజీని కొంతవరకు వ్యతిరేకించినప్పటికీ తర్వాత ఎందుకు నేను వ్యతిరేకిస్తున్నాను, సమాజంలో లక్షల మంది కోట్ల మంది పిఎస్ఎస్ మూమెంట్లో పిరమిడ్లో మాస్టర్లుగా ఇంత ఎదుగుతున్నారు, నేను పొరపాటు అక్కడ పొరపాటు అని చెప్పని మరొకసారి పునః పరిశీలన చేసిన తర్వాత అప్పుడు పత్రిజీ యొక్క అంతరార్థం ఏమిటో, ఆయన తీసుకున్నటువంటి కాన్సెప్ట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో అవన్నీ కూడా గ్రహించి ఆ పిరమిడ్ ఏంటో, పిరమిడ్ ఎనర్జీస్ ఏమిటో ప్రాక్టికల్గా అనుభవించిన తర్వాత నేను కాదు చిన్న పొరపాటు నేనే పడ్డాను తప్ప పత్రిజీ ఆయన ఎంతో గ్రేట్ మాస్టర్ అని చెప్పని ఆయన ఆమోదాన్ని తెలియజేస్తూ
ఫిజికల్గా ఆయన లేని లోటు ఇంతవరకు తిరిగి ఊరూరా వాడవాడ కూడా తిరిగి మన కాన్సెప్ట్ని స్ప్రెడ్ చేస్తున్నారంటే హృదయపూర్వక ధన్యవాదాలు మన స్వామీజీ గారికి అందించాలి. అందరం కూడా, అందరూ గట్టిగా. ఇందాక మన ముందు మేడం గారు అన్నారు పాత్ర పోషణ అని చెప్పి అన్నప్పుడు, స్టేజ్ మీద ఒకటో కృష్ణుడు పాత్ర పోషించినప్పుడు రెండో కృష్ణుడు కింద కూర్చుని చూస్తూనే ఉంటారట. ఒకటో కృష్ణుడు పాత్ర అయిపోయిన తర్వాత ఆయన కిందకి దిగి చూస్తుంటే రెండో కృష్ణుడు పైకి ఎక్కి ఆయన పాత్ర ఆయన పోషిస్తుంటారు. అట్లాగే పిఎస్ఎస్ మూమెంట్లో వందల నుండి మొదలుపెట్టి వేలు లక్షలు కోట్లాది మంది, అది ఒక గ్రామానికో రాష్ట్రానికో దేశానికో పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మరి కోట్లాది మంది మానవుల్ని ఈరోజు ప్రభావితం చేస్తూ వారు జీవించేటటువంటి జీవిత విధానంలో, వాళ్ళు తీసుకునేటటువంటి ఆహారంలో ఎటువంటి హింసాపూరితమైనటువంటి ఆహారం లేకుండా పూర్తిగా శాకాహారంతో ఆరోగ్యాలు చక్కబడతాయి అనేటటువంటి విషయం ఒకటైతే, ధ్యానం అనేటటువంటి రెగ్యులర్గా ఆ కాన్సెప్ట్ని కనుక మనం చేసినట్లయితే ఇప్పటివరకు భ్రమల్లో ఊహల్లో ఉన్నటువంటి మనమంతా కూడా రెగ్యులర్గా ధ్యానాభ్యాసం ద్వారా మనలోకి మన ప్రయాణం సాగించగలిగినట్లయితే మన వాస్తవాల్లో మనం జీవిస్తామని చెప్పి తెలియజేసినటువంటి మహానుభావుడు పత్రిజీ. ఇక అలాగే మనం శక్తివంతం కావటాకైనా, మనం నివసించే భూమాతను శక్తివంతం చేయటాకైనా ఉన్నది ఏకైక శక్తి ఏమిటంటే పిరమిడ్ ఎనర్జీ. అందువలన పత్రిజీ లక్ష్య సాధనలో ఒకటి ధ్యాన జగత్ అయితే, రెండు శాకాహార జగత్ అయింది, మూడవది పిరమిడ్ జగత్ అయింది. బట్ ఆయన లక్ష్యం ఎంత గొప్పగా ఉన్నదంటే, ధ్యాన జగత్ అనేటటువంటి లక్ష్యంలో ఫిజికల్గా ఆయన ఉన్నా లేకపోయినా మరి ప్రతి సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖు ప్రపంచ ధ్యాన దినోత్సవం కింద ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేస్తూ 193 దేశాలు ఆమోదించగలిగినాయి అంటే ఆయన సంకల్పం ఎంత బలంగా ఉందో మనందరికీ కూడా అర్థమవుతుంది. అంటే ఆయన లక్ష్యంలో ఒకటైనటువంటి ఆ ధ్యాన జగత్ అనేటటువంటిది ఒక విధంగా మనం పూర్తయిపోయినట్లు లెక్కే. ఎంతమంది దాన్ని స్వీకరించి జీవితంలో అప్లై చేస్తారు, ఎంతమంది చేయలేరు అనేది ఎవరి స్వవిషయం వాళ్ళకు ఉంటుంది. ఇక రెండవది శాకాహార ర్యాలీ. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ మొదలైనటువంటి ఉద్యమం ఎన్ని చోట్ల మన శాకాహార ర్యాలీలు ప్రతి నెల ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు తెలంగాణలో కానీ ఉధృతంగా ఒక ఉద్యమ స్ఫూర్తిలో జరుగుతున్నాయనంటే పత్రిజీ ఇచ్చినటువంటి స్ఫూర్తి ఎట్లా మనల్ని ప్రభావితం చేస్తుందో తక్కువని విషయం కాదు ఈరోజు. మరి అట్లా ఇంకా రాబోయే రోజుల్లో పిరమిడ్ జగత్తు. కాబట్టి ఇక శాకాహార జగత్తు కూడా అతి త్వరలో మనకు వచ్చి తీరుతుంది, సందేహమే మనకు అక్కర్లేదు. ఇంక తర్వాత పిరమిడ్ ఎనర్జీ మనకి. అందువలన పత్రిజీ ఆనాటికి ఈనాటికి చెప్పేది ఒకటే, ఎటువంటి సెంటిమెంట్స్ ఏ దేనితోటి మనం కూరుకుపోకుండా స్పిరిచువాలిటీ మీన్స్ ఇట్స్ ఏ ప్యూర్ సైన్స్. ఆధ్యాత్మికత అనేది ఒక శాస్త్ర ప్రమాణానికి అనుకూలంగా ఉంది. నేను దాని మీద ఫోకస్ చేశాను కాబట్టి నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదిగాను. కాబట్టి మీలో ఎవరైనా సరే అదే విధంగా ఫోకస్ చేయగలిగినట్లయితే మీరు కూడా ఆ స్థాయికి ఎదుగుతారు. ఇవాళ అందువలన ఎవరు ఎక్కువ తక్కువ కాదు, మన అందరికీ మధ్యలో ఉండాల్సినటువంటి ఓన్లీ మిత్రత్వమే అనేటటువంటి ఆ సంఘీభావాన్ని, ఆ మిత్రత భావాన్ని మనందరికీ ఏర్పాటు చేసి మరి ఆయన మనందరినీ నడిపిస్తున్నారంటే తక్కువని విషయం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా జాగ్రత్తగా మనమంతా కూడా గమనిస్తూ వారిచ్చినటువంటి జ్ఞానానికి పెద్దపీట వేసి, అంటే ఇంటింటి రామాయణం అని ప్రతి ఇంటికి ఒక రామాయణం ఉంటుంది. అంటే ఒక సమస్య, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. అజ్ఞానంలో మనం ఉన్నామనుకోండి ప్రతి చిన్న సమస్య కూడా పెద్దదిగా కనపడుతుంది. జ్ఞానపరంగా ఎదిగామనుకోండి పెద్ద పెద్ద సమస్యలు కూడా చిన్నగా మనం దులిపేసుకుంటూ అయిపోతుంటాయి. అది జ్ఞానానికి ఉన్నటువంటి అవకాశం. అట్లా మనమంతా కూడా ఏ సమస్యలు తీరటం కోసం దీనిలోకి వచ్చినా, ఎటువంటి ఆరోగ్యాలు చక్కపరచుకోవటం దీనిలోకి వచ్చినప్పటికీ కూడా దీని తర్వాత ఇక కంటిన్యూ చేస్తున్నట్లయితే మనలోకి మన ప్రయాణం సాగించి మనమంతా కూడా దివ్యాత్మ స్వరూపులుగా ఉంటూ, ఏదైతే నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తనని పత్రిజీ చెప్పారో మనం కూడా మనందరం కూడా ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త స్థాయికి ఎదగాలని ఈ ఉగాది సందర్భంగా మనమంతా ఒక చక్కని నిర్ణయం తీసుకున్నట్లయితే, ఇది ఉగాది అన్నప్పుడు సంవత్సరానికి ఆది మొదలతోటి అవుతుంది. ఈ మొట్టమొదటి చేసేటటువంటి ఈ భాగ్యం వశిష్ఠ గౌతమికి రావటం మనందరికీ కూడా చక్కని అవకాశం. ఎందుకంటే పిఎస్ఎస్ మూమెంట్లో ఫస్ట్ మనకి జ్ఞాన మహాచక్ర అనేటటువంటిది ఎప్పుడు 99లో మొదలుపెట్టినప్పుడు కర్నూలుతో మొదలైన తర్వాతే మన సొంత స్థావరమైనటువంటి కట్టాలో మనం చేసుకుంటూనే ఉన్నాం. అలానే దాని విజయోత్సవాలన్నీ కూడా మనకి కోటాలో జరుగుతూనే ఉన్నాయి. ఇట్లా ఫిబ్రవరిలో వచ్చరికి అరకులో జరుగుతున్నాయి, మేలో వచ్చరికి బుద్ధ పౌర్ణమి అక్కడ జరుగుతున్నాయి. ఉగాది అనేటట్టు మనకు ఇచ్చినటువంటి చక్కని అవకాశం. అందువలన మన ఈ ఉగాది రోజున ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటూ చక్కగా మంచి ఆహారాన్ని, సాత్విక ఆహారాన్ని, మితాహారాన్ని తీసుకుంటూ
రెగ్యులర్గా ధ్యానం చేయటం ద్వారా మనం కూడా ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదగాలని చెప్పని మరొకసారి గట్టి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ అవకాశం కల్పించిన కమిటీ వారందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రపంచమంతా ఆధ్యాత్మికత అంటే ఎక్కడో గుళ్ళల్లోకి వెళ్ళడము, తీర్థయాత్రలకు వెళ్ళడము, లేదా ఏ గంగా స్నానాలు చేయడము అలా అనుకున్నటువంటి పరిస్థితులలో ఆధ్యాత్మికత అంటే అది కాదు. ఆధ్యాత్మికత అంటే ఆది నుంచి ఉన్నటువంటి నీ ఆత్మకథ అని చెబుతూ, నీ ఆత్మకథని నీవు తెలుసుకునే ఏకైక మార్గం ధ్యానం అని చెబుతూ మనందరి జీవితాలలో ఆ ధ్యానం ద్వారా దీపాల వెలుగుల్ని నింపేశారు మనందరి జగద్గురువు మైత్రేయ బుద్ధుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పత్రిజీకి అనంతకోటి ఆత్మ ప్రణామాలతో. నా పేరు నరేంద్ర ఆసూరి, మాది ఆదిలాబాద్ జిల్లా అండి. 2007లో నేను ధ్యానంలోకి రావడం జరిగింది మా ఆవిడ ద్వారా. ఈరోజు మనకి కృష్ణుడు గురించి తెలుసుకోవాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి భాగవతం, ఇంకొకటి భగవద్గీత. భాగవతం అంతా కూడా కృష్ణుడి లీలల గురించి చెబుతుంది. కృష్ణుడు ఏ విధంగా చేశాడు, కృష్ణుడు ఏ విధంగా మాయల్ని చేశాడు, కృష్ణుడు ఏ విధంగా అందరినీ సమ్మోహనపరిచాడు, ఆ లీలల గురించి భాగవతం చెప్తుంది. కానీ భగవద్గీత కృష్ణుడి జ్ఞానం గురించి చెబుతుంది. సో భాగవతాన్ని మనం తెలుసుకుంటే భక్తులమవుతాం. భగవద్గీతని తెలుసుకుని ఆచరిస్తే యోగీశ్వరులమవుతాం. పత్రిజీ మనందరినీ యోగీశ్వరులు కమ్మన్నారు, యోగులు కమ్మన్నారు. ఏ మెసేజ్ చూసినా అంతర్లీనంగా అదే ఉంటుంది. మనందరము యోగులం కావాలి. తపస్విభ్యో దికో యోగి జ్ఞానిభ్యోపి మతోదిగ కర్మిభిశ్చ దికో యోగి తస్మాత్ యోగి భవార్జున అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పినటువంటిది కేవలం అర్జునుడికే కాదు, ప్రతి మానవ మాతృడికి చెప్పారు అని పత్రిజీ మనకు అందించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుని ఆ యోగి కావాలంటే ఏకైక మార్గం ధ్యానం. ధ్యానం అంటే మరేమో కాదు, కేవలం శ్వాస మీద ధ్యాస. సో మనమందరం కూడా యోగీశ్వరులం కావాలంటే పత్రిజీ చెప్పింది తెలుసుకుని ఆచరించాలి. ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ వారి జ్ఞానాన్ని ఇక్కడ అందిస్తున్నారు. సో ఈ 7 రోజులు మనం ఇక్కడే ఉందాం, ఈ ప్రాంగణంలోనే ఉందాం. ఇక్కడ డయాస్ మీద నుంచి చెప్తున్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా ఏ ఒక్కరు సామాన్యులు కాదు. వారి జీవితాన్ని పూర్తిగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి అంకితం చేసినటువంటి వారు. సో వారి అనుభవం ఎంతో గొప్పది. వారి అనుభవం ద్వారా వచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని వారు మనతో పంచుకుంటున్నారు. సో కాబట్టి ఈ వేదిక చాలా 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 ప్రాశస్త్యనీయమైనటువంటిది, ఎంతో గొప్పది. పత్రిజీ మనకేం చెప్పారు? ఎప్పుడు చెప్పినా కూడా పత్రిజీ ఒకటే మాట చెప్తారు, అయ్యా నీవు దేవుడివి, నీకు తెలిసినా తెలియకపోయినా నీవు దేవుడివి. మరి నేను ఎలా దేవుడిని అవుతాను? నాకేమీ మాయలు లేవు, మహిమలు లేవు, నా నెత్తి మీద కిరీటాలు లేవు, అయినా నేను దేవుణ్ణే
ఎలా? దేవుడు అంటే మాయలు మహిమలు చూపెట్టడమో సిద్ధులు పొందడమో అది కాదు. దైవత్వం అంటే కరుణాతత్వము, మిత్రత్వము. ఇవి మాత్రమే దైవత్వానికి సంబంధించిన లక్షణాలు. ఎవరి లోపలైతే ఈ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు ఉన్న వారందరూ కూడా దేవుళ్ళే. ఈ లక్షణాలు మనం పొందకుండా ఎవరు ఆపుతున్నారు మనల్ని? మన లోపలే ఉన్నటువంటి ఆ దైవ స్వరూపాన్ని మనం తెలుసుకోకుండా ఎవరు ఆపుతున్నారు? కేవలం మనం మాత్రమే ఆపుకుంటున్నాం మనల్ని. నీవు దేవుడు అని తెలుసుకోకుండా నీవే ఆపుకుంటున్నావని ఎన్నో వందల సందర్భాలలో చెప్పారు పత్రిజీ. ఎక్కడ ఆపుకుంటున్నాం మనము? కేవలం మన అనవసరమైనటువంటి ఆలోచనల ద్వారా. ఈ ఆలోచనలు మనలో ఉన్నటువంటి దైవత్వం పైన ఒక పొరలాగా పనిచేసి దాన్ని చూడలేకపోతున్నాం మనం. అంతా మనలోనే ఉంది. సమస్త విశ్వము నీ లోపలే ఉంది. నీ విశ్వానికి వారధి నీ శ్వాస. ఆ శ్వాస ద్వారానే నీ లోపల ఉన్నటువంటి ఆ అనంతమైన విశ్వానికి నీవు చేరుకోగలవు. నీ లోపలే ఉన్నటువంటి ఆ అనంతంగా దాగి ఉన్నటువంటి ఆత్మ చైతన్య శక్తిని నీవు తెలుసుకోగలవు అని పత్రిజీ అందించినటువంటి ఆ పత్రిజీ గీతని మనం పట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. పత్రిజీ అది చేశారు, పత్రిజీ ఇది చేశారు, అలా చెప్పారు, ఇలా చెప్పారు, దట్ ఈస్ గాన్. మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేయాలి? 18 ఆదర్శ సూత్రాలను ఇచ్చారు, జ్ఞాన నవరత్నాలను ఇచ్చారు, 9 ధర్మాలను ఇచ్చారు. ఈ భూమిపైన మానవుడు జీవించడానికి అన్ని రకాల మార్గనిర్దేశకాలని పత్రిజీ మనకు అందించారు. మరి మనం చేయవలసింది ఏముంది? వాటిని వినడము, ఆచరించడము. 1,44,000 మంది కాంతి కార్యకర్తల్ని ఈ భూమి మీదకి తన వెంట తీసుకుని వచ్చారు పత్రిజీ. మనుష్యానాం సహస్రేషు, వేలాది మందిలో ఒకరు నన్ను చేరడానికి ప్రయాణాన్ని ప్రారంభిస్తే, అలా ప్రయాణాన్ని ప్రారంభించిన వేలాది మందిలో ఒకరు మాత్రమే నన్ను చేరుతారంటారు కృష్ణుల వారు. సో మనం ధ్యాన సాధన చేస్తున్నాం, ధ్యాన సాధన ప్రారంభించాం. ఎందుకు ధ్యానం చేస్తున్నాం? ఎన్నో సందర్భాలలో, పలు సందర్భాలలో పత్రిజీ చెప్పారు, కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతుర్భో మాతో సంగోస్త కర్మని, కర్మలు చేయట యందు నీకు అధికారం కలదు కానీ మా ఫలేషు కదాచన, నీవు కర్మ ఫలితాన్ని ఆశించరాదు. ధ్యానం అనేది ఒక ఆత్మ తన చివరి జన్మలలో పరిపూర్ణత్వాన్ని పొందడానికి చేసే అద్భుతమైనటువంటి సాధనా ప్రక్రియ. దానిని మనం ఇంకేదో చిన్న చిన్న విషయాల కోసం ఆశించి చేస్తున్నామా? ఏదో ఎన్నో కారణాలతోటి మన ధ్యానంలోకి వచ్చుంటాం. కడుపు నొప్పితోటో, కాలు నొప్పితోటో, ఆర్థిక ఇబ్బందులతోటో ఎన్నో రకాలుగా ఇక్కడికి వచ్చాం మన ధ్యానానికి. కానీ ధ్యానానికి వచ్చిన తర్వాత ధ్యానం అనేది అసలు ఎందుకు చేయాలి? ఎవరైనా సరే ఎందుకు చేయాలి? చిన్న చిన్న విషయాల కోసము ధ్యానం చేయొద్దు అంటారు. నీ జీవితంలో ఏమైనా చిన్న చిన్న కష్టాలు ఉన్నాయా? వాటిని నీవు స్వీయ కృషితో, నీ స్వయం కృషితో వాటి నుంచి బయటికి రా. కానీ ధ్యానం మాత్రము కేవలం ధ్యానం కోసం మాత్రమే చేయు. ఎప్పుడైతే నువ్వు ఈ ధ్యానాన్ని ధ్యానం కోసం చేస్తావో అప్పుడు నీవు ఆ ధ్యానం లోతుల్లోకి మరింత వెళ్ళగలుగుతాం మనం. లేకపోతే వెళ్ళలేం. అరుదైన ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి? సముద్ర గర్భంలో దొరుకుతాయి. సముద్ర పొట్టున ఏం దొరుకుతాయి? రంగురాళ్ళు దొరుకుతాయి. మనకు రంగురాళ్ళు కావాలా? ముత్యాలు కావాలా? ముత్యాలు కావాలంటే నీలోనికి నీవు ప్రయాణం చేయాలి. అలా నీలోనికి నీవు ప్రయాణం చేసే ఏకైక మార్గమే శ్వాస మీద ధ్యాస. ఇంకేదో మాట మీద ధ్యాస కాదు, ఇంకెక్కడో ధ్యాస కాదు, ఇంకా వేటిపైననో ధ్యాస కాదు, కేవలం నీ శ్వాస మీద ధ్యాస. వన్ అండ్ ఓన్లీ వే పత్రిజీ చెప్పారు మనకి.
18 ఆధార సూత్రాలలో మొట్టమొదటి సూత్రం, ఈ ఒక్క సూత్రం తెలుసుకుని సరిగ్గా ఆచరించగలిగితే చాలు. మనందరికీ తెలుసు అని అనుకుంటున్నాం, విన్నాము, చదివాము ఎన్నో సందర్భాలలో. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తుంటారు, ఫ్రెండ్స్, వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఏమో ఆస్తికుడు, ఒక వ్యక్తి ఏమో నాస్తికుడు. ఆస్తికుడు అంటే దేవుని నమ్మేవాడు, నాస్తికుడు అంటే దేవుడు లేడని వాదించేవాడు. సో ఆ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు నాస్తికుడు అంటాడన్నమాట, ఏంటయ్యా నువ్వు దేవుడు దేవుడు అంటావు, గుళ్ళు గోపురాలు అంటావు, అన్నీ చేస్తుంటావు, కానీ ఇదిగో ఈ రోడ్డు వెంట చూడు, ఇంకా పేదవాళ్ళు అలానే ఉన్నారు, ఇంకా ఇక్కడ అందరూ ఇంకా మంత అవుతున్నారు, ఇంకా ఇలానే ఉన్నారు, ఇంత దరిద్రంగా ఉన్నారు. ఈ భూమి మీద ఎక్కడ ఏమీ మారడం లేదు, మనుషుల ఈర్ష్య ద్వేషం అన్నీ అలానే ఉన్నాయి. ఎక్కడ మీ దేవుడు ఉన్నాడు? ఏం చేస్తున్నాడు మీ దేవుడు? సో ఇవన్నీ వృధా అంటాడు. అప్పుడు ఈ ఆస్తికుడు ఏమీ అనడు, నవ్వుకుంటూ వెళ్తాడు, ముందుకు వెళ్తాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 5 సంవత్సరాల పాప, 10 సంవత్సరాల పాప ఇద్దరు కనబడతారు ఆడుకుంటూ. వాళ్ళ శరీరం అంతా మురికిగా ఉంటుంది, స్లమ్ ఏరియాస్లో ఉంటారు కదా, మురికిగా ఉంటుంది. అంత దాన్ని ఏమంటారు, అట్లు కట్టిన జుట్టు, మాసిపోయిన బట్టలు, శరీరం అంతా మురికి, అలా ఉంటారు. అప్పుడు ఈ ఆస్తికుడు ఏమంటాడంటే నాస్తికుడితో, అయ్యా ఈ భూమి పైన ఎన్ని సబ్బు కంపెనీలు ఉన్నాయంటాడు. ఓ చాలా ఉన్నాయి, లక్షలు ఉన్నాయి అంటాడు. ఈ భూమి పైన ఎన్ని సబ్బులు ఉండొచ్చు అంటాడు. ఓ కోట్ల సబ్బులు ఉన్నాయి అంటాడు. ఆ సబ్బులన్నీ వృధా, ఆ సబ్బు కంపెనీలన్నీ వృధా అంటాడు. అదేంటి ఎందుకు అని అంటే, చూడు అన్ని లక్షల సబ్బు కంపెనీలు ఉన్నా కూడా ఈ ఇద్దరు అమ్మాయిల మురికిని పోగొట్టలేకపోయాయి అంటే, అప్పుడు ఆ నాస్తికుడు అంటాడు, ఏం మాట్లాడుతున్నావు, నీకు అసలు తెలివి ఉందా? ఆ సబ్బు తీసుకొని వాళ్ళు వాడుకుంటే కదా వాళ్ళు శుభ్రంగా అయ్యేది. అప్పుడు ఆస్తికుడు అంటాడన్నమాట, అలానే జ్ఞానం అంతటా ఉంది, దైవం అంతటా ఉంది, తెలుసుకున్న వాడికి తెలుసుకున్నంత. ఆ మురికిని ఎవరు పోగొట్టుకోవాలి? మనమే పోగొట్టుకోవాలి. పత్రిక అందించినటువంటి జ్ఞానం అంతటా ఉంది, ప్రతి చోట ఉంది. చదవండి, పత్రిక అందించినటువంటి పుస్తకాలు చదవండి, పత్రిక చెప్పినటువంటి వీడియోస్ వినండి, ఏం చెప్పారో అర్థమవుతుంది. ఎంత లోతైన ఆధ్యాత్మిక శాస్త్రీయ విశ్లేషణ చేశారో అర్థమవుతుంది మనకి. మరి నేను ధ్యానం చేస్తున్నాను, నాలోని మురికి ఇంకా పోవట్లేదంటే ఎవరి తప్పది? ఎవరి తప్పు? ఎవరిది? ఎవరైతే పోగొట్టుకోలేకపోతున్నారో వాళ్ళదే తప్పు. ఇది ఒక్కటే ఫార్ములా, ఎక్కడికి వెళ్ళినా సరే 2 2 4. పత్రిక అందించినటువంటి 2 సూత్రాలు మనం మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి. ఒకటి మహాధ్యాన సూత్రము, రెండవది మహాజ్ఞాన సూత్రం. మొదటి మహాధ్యాన సూత్రం ఏంటంటే ఆనాపానసతి. ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, ఏ స్మరణ లేదు, ప్రత్యేకంగా ఏ దేవతా రూపాన్ని ఊహించుకోవడము లేదు, ఆహ్వానించడము లేదు, ఏవీ లేవు. కేవలం సహజంగా జరుగుతున్నప్పుడు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నీవు గమనిస్తూ ఉండాలి. కానీ మనం ఏం చేస్తుంటాం? ఎక్కువగా ఆశిస్తూ ఉంటాం. నా పక్కనున్న ఆయనకి థర్డ్ ఐ యాక్టివేట్ అయింది, 4 రోజులే చేశాడు, నాకు ఇంకా రావట్లేదు అని ఏడుస్తున్నాం. పత్రిక ఇక్కడ ఏం చెప్తారంటే, మనం ఆశించడం వల్లనే మనం మరింతగా దరిద్రులమవుతున్నాము. మనము నారాయణులమే, కానీ దరిద్ర నారాయణులము. కానీ ఎప్పుడైతే ఏది ఆశించకుండా మీరు ధ్యానాన్ని చేస్తారో, ఈ దరిద్ర నారాయణుడు లక్ష్మీనారాయణుడు అవుతాడు. ఆశించకుండా ఉండడమే ఆశించకుండా ఉండడమే లక్ష్మీతత్వము, నారాయణ తత్వం. ఆశించడం ద్వారానే దరిద్రులం అవుతున్నాం అంటారు పత్రిజీ. మనకు ప్రతిదీ ఆశనే, వచ్చేయాలి, అన్నీ వచ్చేయాలి.
నేను ధ్యానం చేస్తున్నాను, నాకు అన్నీ వచ్చేయాలి, నాకున్న కష్టాలన్నీ పోవాలి. మీరు ఒక 200 పెట్టి గొడుగు కొంటారు, వర్షాన్ని ఆపేస్తారా? వర్షం ఆగుతుందా? ఆగదు. వర్షం పడుతుంది, కానీ ఆ వర్షం పడ్డప్పుడు ఆ గొడుగు మిమ్మల్ని కాపాడుతుంది వర్షంలో తడవకుండా. ధ్యానం చేస్తున్నాం, వస్తుంటాయి చిన్న చిన్న కష్టాలు. ప్రతిదీ చెప్పింది మనకు అదే. మీ జీవితంలో వచ్చే చిన్న చిన్న కష్టాలని మీరు మీ స్వయం కృషితో మీరు వాటిని ఆ భౌతికంగా పనులు చేసుకోవడం ద్వారా బయటపడవచ్చు. కానీ ధ్యానం మాత్రం కేవలం ధ్యానం కోసమే చేద్దాం. ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం. ప్రాణాయామం అంటే సహజ ప్రాణాయామం, ధ్యానం. ప్రత్యాహారం అంటే మన ధ్యానంలో తీసుకునే విశ్వశక్తి. దీని ద్వారా ఏం జరగాలి, ఏం జరుగుతుంది అంటే నిత్య వివేక విచారం అనేది వస్తుంది. మనకి నిత్యమేదో అనిత్యమేదో తెలుస్తుంది. నిత్యమేదో అనిత్యమేదో తెలుసుకోకపోతే ఈ ప్రాణాయామానికి, ప్రత్యాహారానికి ఎలాంటి ఉపయోగమే లేదు. వాటి లక్ష్యం నెరవేరినట్టే. మనం ఏం చేస్తున్నాము? నిరంతరంగా అనిత్యమైన వాటి కోసమే మన పనులన్నీ చేస్తున్నాం మనం. కానీ శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారు? నాయన, నిత్యమేదో అనిత్యమేదో ఆ వివేకాన్ని తెలుసుకుని విచారించి జీవించు. ప్రతిదీ చెప్తారు ఇక్కడ మనకి. అనిత్యమైనది నీవు కోరుకుంటే వస్తుంది, కానీ దాంతోపాటు ఇంకొక జన్మ కూడా వస్తుంది. కానీ ఎప్పుడైతే నీవు నిత్యమైన దాన్ని ఆశిస్తావో అప్పుడు ఆ నిత్యమైనది వస్తుంది, మరు జన్మ కూడా ఉండదు. పునర్జన్మ న విద్యతే. సో ఇలా మనకు పత్రిజీ ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించారు. ఆ జ్ఞానాన్ని తిరిగి అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో మనందరము కూడా పత్రిజీ యొక్క ఆ జ్ఞానం అందరికీ అందిద్దాం. అదొక పిరమిడ్ మాస్టర్గా మన బాధ్యత, మన కర్తవ్యం. సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వశిష్ఠ గౌతమి పిరమిడ్, ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నిర్మితమవుతున్నటువంటి ఈ పిరమిడ్ ప్రాంగణంలో ఈ 7 రోజులు మనం గడుపుకోవడం అనేది మన భాగ్యంగా భావించవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.